సినిమా పేరు మీద చాలా వరకు ఇప్పుడు చూస్తే భూత పురాణాలే వస్తున్నాయి, బెడ్రూమ్ సీన్స్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఈ రోజు ఈటీవీలో జరుగుతున్నటువంటి షోలలో అయితే భూత పురాణాలు లైవ్ షోలు జరుగుతున్నప్పుడు అది భూత పురాణం కాదా? సినిమా అనేది నవరసాలతో కూడుకున్నటువంటిది. ఒక్కరు పెద్ద హీరో రావాలని ఎవరైనా మూవీ తీసేటప్పుడు ఎవరో ఒకరు వస్తేనే కదా చూసేది. సపోర్ట్ చేస్తే ఏకవై మేక అయితే రేపు ఆడొచ్చిన. మీరు ఇప్పటివరకు ఎంతమంది దగ్గర కమిట్మెంట్ తీసుకున్నారు? టు బి ఫ్రాంక్ హానెస్ట్ మాట్లాడుతుంది. అజయ్ గారికి ఆంటీలు అంటే ఇష్టం. ఎస్, ఆంటీలు అంటే ఇష్టం. వాళ్ళ అనుభవం నాకు సపోర్ట్ అవుతుంది. లైక్ దట్ ఆంటీ లైక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం ఈ రోజు మనతోని కొత్త వైరల్ కంటెంట్ డైరెక్టర్ ఉన్నారండి. తనేనండి అజయ్ కౌండిన్య. ఒకప్పుడు చాలా వైరల్ కంటెంట్ ఇవ్వడం జరిగింది యూట్యూబ్ ఛానల్స్ లో. ఎక్కడ చూసినా కూడా అజయ్ గారు ఉండడం, అండ్ డైరెక్టర్ గా చాలా మూవీస్ కూడా చేశారని. ఇప్పుడు జరిగే జనరేషన్ లో ఏమేమి ఉన్నాయి, హాట్ టాపిక్స్ ఉన్నాయి, తనను చర్చిద్దాం, తనతో మాట్లాడి. ఓకేనా? నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అంటే సమయం రాలేదు. సినిమా పేరు మీద చాలా వరకు ఇప్పుడు చూస్తే భూత పురాణాలే వస్తున్నాయి, బెడ్రూమ్ సీన్స్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. సినిమా పేరు మీద మాకు ఈ కంటెంట్ కి నీడ్ అయ్యే క్యారెక్టర్ చేస్తున్నాం, కంటెంట్ కి నీడ్ అయ్యి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాం అని అంటున్నారు. అలాంటి కంటెంట్స్ అవసరమా సమాజానికి? అంటే మీరు ఏదైతే బూత్ కంటెంట్ ఉన్నో ఆ బూత్ కంటెంట్ లేకుంటే సమాజం ఉండలేదు. ప్రతిరోజు ఈ రోజు నేను చూస్తాను, ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియా పీపుల్స్ ఫోన్ ఎక్కువ చూస్తారు. వీళ్ళకి కావాల్సిన ఒక హాట్ కంటెంట్ ఎక్కువ చూస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న ఏదైతే మానసికంగా ట్రస్ట్ ఉంటుందో అదంతా బయటపోవడానికి ఫోన్ చూస్తుంటారు. అదేవిధంగా మీరు అన్నట్టు ఈ బూతు డైలాగులు కావచ్చు, మీరు సినిమానే ఇప్పుడు మాట్లాడారు. మంచి పర్సన్, మంచి టాపిక్ తీశారు. ఏంటంటే ఒక సినిమా భూత పురాణం అంటున్నారు. కొన్ని కామెడీ షోలలో ఏం మాట్లాడుతారు, చిన్నపిల్లలకు డబుల్ మీనింగ్ డైలాగ్ పెట్టించేసి, చిన్నపిల్లలతో సెక్సువల్ టాపిక్ మాట్లాడిచ్చేసి, చిన్నపిల్లలతోటి అక్రమ సంబంధాల సబ్జెక్టులు షోలు జరగట్లేదా? లైవ్ షోలు జరుగుతున్నాయి కదా. ఈ రోజు ఈటీవీని ఒకప్పుడు నేను చాలా గర్వంగా మాట్లాడుకునేవాడిని. ఈ రోజు ఈటీవీలో జరుగుతున్నటువంటి షోలలో ఎన్ని భూత పురాణాలు లైవ్ షోలు జరుగుతున్నప్పుడు అది భూత పురాణం కాదా? అందరు చూసి నవ్వుకుంటారేంటి? సినిమా అనేది నవరసాలతో కూడుకున్నటువంటిది. శృంగార రసం అనేది ఒక సబ్జెక్టు. ఇప్పుడు కావాల్సిన పబ్లిక్ శృంగార రసం సబ్జెక్టు కావాలి. అట్లాంటి సబ్జెక్టుకే పబ్లిక్ అడక్ట్ అయినారు కాబట్టి అలాంటి సబ్జెక్ట్ చేస్తున్నారు అంతే తప్ప వాంటెడ్గా కావాలి రొమాన్స్ బూతులు అని చెప్పి ఇలాంటి పెట్టాలని చెప్పి ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్, ఏ యాక్టర్ కూడా ఎవరైనా చేయట్లేదు. పబ్లిక్ పోల్స్ ఏదైతే రీచ్ అవుతుందో అలాంటిదే సబ్జెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తప్ప వేరే లేదు. ఇప్పుడు క్లీన్ యూ సర్టిఫికేట్ చూస్తారు. క్లీన్ యూ సర్టిఫికేట్ సబ్జెక్ట్ చెప్తే ఒక ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్ చూపాడు, ఒక డైరెక్టర్ ముందుకు రాడు, ఒక యాక్టర్ ముందుకు రాడు. వీళ్ళందరూ ముందుకు వచ్చి కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి చేసిన సినిమాలు కూడా పబ్లిక్ ఒకరు కూడా చూడరు. ఈరోజు పబ్లిక్ కావాల్సింది ఏంటంటే శృంగార రసం అనేది ఒక రసంలో. ఇది ప్రజెంట్లీ పబ్లిక్ పోల్స్ అలా ఉంది కాబట్టి అది వెళ్తుంది. ఇంతకు ముందుకు కామెడీ ఉంటుండే, అంతకు ముందుకు మొత్తం దయాల సినిమా జరుగుతుండే, అంత ముందుకు మొత్తం క్రైమ్ జరుగుతుండే. అంటే డిఫరెంట్ ఒక్కొక్క టైమింగ్ లో ఒక సీజన్ వెళ్తుంది. ఈ సీజన్ లో భూత పురాణం వెళ్తుంది. ఇట్స్ కామన్. ఓకే, మీరు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీశారు సార్? నేను మొత్తం యాక్షన్ చేసింది 8 ఫిల్మ్ చేశాను. 8 ఫిల్మ్ చేశాను. దాంట్లో 4 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. దాంట్లో 2011లో మధురమైన ప్రేమ కథ అని చెప్పేసి నేను షార్ట్లైట్ మూవీ చేశాను. కేసీఆర్ విజయశాంతి గారు ఆడియో ఫంక్షన్. 2011 మే 25 రోజు ఆడియో ఫంక్షన్ జరిగింది, తెలంగాణ భవన్లో జరిగింది. అది షార్ట్లైట్ మూవీ అది. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ భూత్ బంగ్లా సినిమా చేశాను. ఆ మధ్యలో ఒకటి ఢిల్లీ క్రైమ్ స్టోరీ అని చెప్పేసి ఒకటి చేసింటే, అది ఏంటంటే ఢిల్లీలో నిర్భయ గ్యాంగ్ రేప్ పైన ఒక షార్ట్లైట్ మూవీ చేశాను. అది రిలీజ్ అయిపోయింది. మన డిస్టిక్లలో రిలీజ్ అయింది కొంత దగ్గర. ఇప్పుడు ఎందుకంటే మీరు అనొచ్చు, ఇందాక ఒక మాట అన్నారు, నేను ఎక్కడ చూడలేదు సినిమాలు అంటే. మీరు చూసేంత ఎవరు బిజీ లైఫ్ లో ఉన్నారు. సంవత్సరానికి దాదాపు ఒక 2-3 వేల సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. 2-3 వేల సినిమాలలో ఒక 100 సినిమాలు పెద్ద సినిమాలు వస్తాయి. 100 సినిమాల్లో పెద్ద సినిమాలు స్టార్ట్ చేస్తే 10 సినిమాలు రిలీజ్ అవుతాయి. 10 సినిమాలు రిలీజ్ అయితే అందులో 1-2 సినిమాలు హిట్ అవుతున్నాయి. 1000 సినిమాలు ఉన్నటువంటి లిస్ట్ తీసుకొస్తే 1-2 హిట్ అయిపోయినప్పుడు నిన్న మీరు ఏం కూర తిన్నారు అనేది మీకు తెలియదు. మొన్న ఏం కూర తిన్నారు, మొన్న ఎక్కడ వెళ్ళారు, ఎవరితో ఫోన్ మాట్లాడారంటే కూడా మీరు ఫోన్ లిస్టు చూసుకోవాలి. అలాంటిది సినిమాలు గుర్తుకుండవు. అందరూ ఇలా చూసి అలా బదిలేస్తుంటారు. కామన్. కానీ చూస్తే 1000 సినిమాలు అన్నారు మీరు. కానీ చూస్తే కనుక ప్రముఖులు ఎవరైతే హిట్ హీరోస్ ఉన్నారో, హిట్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, తరతరాలు వచ్చే వాళ్ళ సినిమాలే ఇవాళ మన ప్రేక్షకులు కూడా అదే ఆదరిస్తున్నారు, అవే థియేటర్స్ దొరుకుతున్నారు. కొత్త టాలెంట్స్ కి అసలు దొరుకుతలేదు. కొత్త టాలెంట్స్ అంటే కూడా మనకు రీసెంట్లీ చూస్తే కనుక శ్రీకాంత్ అనే అబ్బాయి ప్రాంక్ స్టార్ నుంచి ఇవాళ ఒక మూవీ తను 10 లక్షలు తీశాడు, 2 కోట్లు తీశాడు, 10 కోట్లు తీశాడు, పక్కన పెట్టేస్తే ఒక సినిమా నిర్మించాడు. కానీ అక్కడికి ఒక బయ్యర్స్ రాలేదు, ఒకరు కొంచెం సపోర్ట్ చేయడానికి కూడా రాలేదు. ఎందుకు కావచ్చు అంటే పెద్ద వాళ్ళకే బ్యానర్స్ దొరుకుతున్నాయి, పెద్ద వాళ్ళకే
మంచి మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి ఓవరాల్ గా. కానీ ఇలాంటి చిన్న వాళ్ళకు టాలెంట్ ఉండి కూడా ముందుకు రావట్లేదు. మళ్ళీ దీన్ని ఏమంటారు మీరు? అంటే బ్రదర్, ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సినిమా అనేది ఒక బిజినెస్. ఆ బిజినెస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్ పెట్టారు. హోటల్లో పక్కోడు మీకంటే బెస్ట్ ఫుడ్ పెడితే వాడి దగ్గరికి వెళ్తారు. వాడికంటే ఇంకో 5 స్టార్ పెడితే అక్కడికి వెళ్తారు. సినిమా అనేది కూడా ఒక బిజినెస్. మీకు సపోర్ట్ చేయాలని రూల్ లేదే. నువ్వు హీరో కావాలంటే నీ ఇష్టం, అది నీ డబ్బు. ఇప్పుడు మీరు అంటే పెద్ద హీరోలు వచ్చి సపోర్ట్ చేయాలంటే వాళ్ళు మీకు ఎందుకు చేయాలి? ఎవరు చేయరు. ఇక్కడ సపోర్ట్ చేయాలంటే నేను స్టార్టింగ్ నుంచి అయినా ఫైట్ చేసి లైక్ దట్ గవర్నమెంట్ సపోర్ట్ అడుగుతున్నాను. ఇండస్ట్రీలో పెద్దలు వచ్చి ఎవరైనా సపోర్ట్ చేయరు. ఎందుకు చేయాలని అడుగుతున్నాను. ఎందుకు సపోర్ట్ చేయాలని నేను అడుగుతున్నా. అంటే డిస్ట్రిబ్యూటర్స్, హీరోస్ కాదు. సినిమా బాగుంటే డిస్ట్రిబ్యూటర్ వచ్చేస్తాడు ఆటోమేటిక్ గా. సినిమా బాగుంటే డిస్ట్రిబ్యూటర్ వచ్చేస్తాడు. బట్ కాకపోతే శ్రీకాంత్ కి నేను రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే శ్రీకాంత్ ఒక ఫ్రాంక్, శ్రీకాంత్ నాకు ఒక 2-3 టైమ్స్ బయట ఎక్కడో కలిశాడు. బట్ విషయం ఏంటంటే శ్రీకాంత్ కూడా ఇట్స్ అ గ్రేట్ పర్సన్. అంటే ఆ అబ్బాయిది ఏంటంటే ఓపెన్ గా మాట్లాడతాడు. రాయలసీమ బిడ్డ కాబట్టి కొంచెం ర్యాష్ స్లాంగ్. ఇప్పుడు మనం కావాల్సింది ఒక్కరు పెద్ద హీరో రావాలని. ఎవరైనా మూవీ తీసేటప్పుడు ఎవరో ఒకరు వస్తేనే కదా చూసేది, అవునా కదా? ఇప్పుడు పిల్వని పేరంటానికి పెద్ద రాగానే పిల్వని పేరంటానికి అందరు వెళ్తారు. ఇదే ఇలా చిన్నటి వాటికి ఎందుకు డెవలప్ అవుతలేదని అడుగుతున్నారు. ఎందుకు డెవలప్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎవరి వ్యాపారం వాళ్ళది. ఒక చిన్న సపోర్ట్ చేస్తే వీళ్ళ స్కేల్ పడిపోతానని వీళ్ళ భయం వీళ్ళకు ఉంటుంది. అరే నేను ఒక అప్కమింగ్ డైరెక్టర్ని, ఒక అప్కమింగ్ హీరోని, ఒక అప్కమింగ్ ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేస్తే ఏకపోయి మేక అయితే రేపు ఆడొచ్చి నాకు మీట్గా కూర్చుంటాడు. ఎవడు భయం వాళ్ళకు ఉంటుంది కదా. నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు నీ కాంపిటీషన్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కాంపిటీషన్? ఇప్పుడు నీకు కాంపిటీషన్ లేనంత వరకు నీకు నీ ఫ్యాన్ అయినా, నీ శత్రువైనా, నీ మిత్రుడైనా నువ్వు దగ్గర తీసుకుంటావు. నీకే కాంపిటీషన్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ నువ్వు ఏం చేస్తావు? వాడు తొక్కేయాలని చూస్తావు. జరిగేది అదే కదా. ఓకే, మీరు ఒక డైరెక్టర్ అంటే కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పడం జరిగింది. మీరు కూడా 8 సినిమాలు తీశారన్నారు. మీరు ఇప్పటివరకు ఎంతమంది దాకా కమిట్మెంట్ తీసుకున్నారు? అండ్ కొంతమంది అంటుంటారు అజయ్ గారికి ఆంటీలు అంటే ఇష్టం అనేది. దీని మీద మీరు ఏమంటారు? నేను ఒకటి మాట్లాడుతున్నాను, టు బి ఫ్రాంక్ హానెస్ట్ మాట్లాడుతున్నాను. ఒక ఇంటర్వ్యూలో నేను మాట్లాడాను. ఏం మాట్లాడాను అంటే, మీకు ఎవరంటే ఇష్టం? ఆంటీలు అంటే ఇష్టం. ఎస్, ఆంటీలు అంటే ఇష్టం. ఆంటీలు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం? దేనికి ఇష్టం? సార్ ఫ్రెండ్ యా. ఒక ఫ్రెండ్, ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమంది యాక్టర్లు ఉన్నారు, ప్లస్ బయట కొంతమంది లీడర్లు కూడా నాకు సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్లా మాట్లాడినప్పుడు, ఎందుకంటే వాళ్ళ అనుభవం నా అప్కమింగ్ లైఫ్ కి సపోర్ట్ అవుతుంది. లైక్ దట్ ఆంటీ లైక్. అలా కవర్ చేసుకుంటున్నారా లేకుంటే ఆంటీలు అని చెప్తున్నా? మీకు అలా అనిపిస్తుందా? అదే స్పెషల్ గా ఆంటీలు అని అందరి ఇష్టం అనేది ఒక వేరేలాగా ఉంటది. ఆంటీలతో ఫ్రెండ్షిప్ అంటే అది వేరేలాగా ఉంటది. అంటే ఒకటి బ్రదర్, ఇప్పుడు కవర్ చేసుకుంటారా అని చెప్పి మీరు అన్నారు. కవర్ లేదు, ఎదులేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గర్ల్స్ ఉన్నారు. మనం గర్ల్స్ తో ఇప్పుడు నేనేమి చిన్నపిల్లలు కాదు, 30+. ఇప్పుడు నేను ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నా నా ఏజ్ లో ఉన్నతో చేస్తున్నాను. అలా అని చెప్పేసి ఇప్పుడు మీరు ఉన్నారు, నాకు ఇప్పుడు నువ్వు 10 years నుంచి నాకు తెలుసు. ఎక్కడ నుంచి బ్రో అది చిల్ అని చెప్పేసి మనం ఒకలా మాట్లాడుతున్నాం. కొత్త అబ్బాయితో అయితే మనం మాట్లాడలేము. అంటే ఒకటి బ్రదర్, నేను ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇందాక మాట అడిగారు అజయ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి, మీరు ఎవరైనా ఇండైరెక్ట్ గా మీరు అడిగారు, నేను డైరెక్ట్ చెప్తున్నాను. సినిమా ఫీల్డ్ లో ఓకే, నేను లవ్ ఫెయిల్ అయిపోయాను. ఓకేనా, లవ్ ఫెయిల్ అయ్యాను. అది నేను మా ఇంట్లో మా ఫ్యామిలీకి అందరికీ తెలుసు. బట్ కాకపోతే ఏంటంటే సినిమా ఫీల్డ్లో నేను ఎవరినైనా ఎక్కడైనా ఎలా అయినా ఎవరినేమన్నా అన్నాను అని చిన్న ఇండికేషన్ చూపిస్తే జీవితాంతం పర్మనెంట్గా సినిమా ఫీల్డ్ గుడ్ బై చెప్పేస్తాను. నేను డెఫినెట్లీ అది నేను ఖండిస్తాను. ఎందుకంటే మీరు అడిగిన దాంట్లో 2-3 క్వశ్చన్స్లో నన్ను ఇండైరెక్ట్ అడగలేకపోయినా నేను మీకు డైరెక్ట్ చెప్తున్నాను. సినిమా ఫీల్డ్లో కీడించి మేలు చేయాలనే ఒక సామెత ప్రకారంగా నేను కొన్ని సమస్యలను రేజ్ చేయడం కోసం అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది గతంలో. ఆ మాట్లాడిన దానికి పోలీస్ స్టేషన్లు తిరిగాను, జైళ్ళు తిరిగాను, కోర్టులు తిరిగాను. 6 సంవత్సరాల నుంచి నా మీద వేసిన 6 కేసులతోటి భరించలేక నేను ఎంతో యాతన అనుభవించాను. అంటే సమాజం గురించి నేను మాట్లాడిన ఒక నిజాన్ని నేను మాట్లాడితే 6 సంవత్సరాల్లో నన్ను కోర్టులు చుట్టూ తిరిగింది కాక నెలకు 3 సార్లు, ఒకరోజు క్రిమినల్ కోర్టు, ఒకరోజు హైకోర్టు, ఒకరోజు డిస్ట్రిక్ట్ కోర్టు. నేను ఏం తప్పని చేశానని అడుగుతున్నా. ఎవరి డబ్బు తిన్నా నేను? ఎవరిని ఆస్తి తిన్నానా? లేకపోతే ఎవరిని తొక్కేశానా? ఎవరిని మర్డర్ చేశానా? లేకపోతే మానభంగాలు చేశానా? లేకపోతే ఎవరైనా లేడీస్ నేనేమైనా హరాస్మెంట్ చేశానా? నేను అడిగింది ఒక చిన్న సినిమా ఫీల్డ్ డెవలప్మెంట్ గురించి అని చెప్పి అడిగిన ఒక సమస్య గురించి, ఒక సమస్యని కీడించి మేలు చేయాలన్న ఒక ఇష్యూ పైన రేజ్ అయిపోతే నన్ను జైల్లో పంపించారు, కోర్టులకు పంపించారు, పోలీస్ స్టేషన్లో దెబ్బలు కొట్టారు, ఆర్థికంగా మానసికంగా. నేను ఎంతగానో కుంగించిన ఈ సమాజం ఎక్కడ పోతుంది? నేను ఏం చేశాను?
ఒక చిన్న సినిమాల డెవలప్మెంట్ గురించి 100 మంది గురించి, నాకు ఒక్కడి గురించి కాదు బ్రదర్. నాకు 100 పనులు వచ్చు, ఏ పని రాకుండా డ్రైవింగ్ చేసుకుని నేను బతకగలను, వ్యవసాయం చేసుకుని బతకగలను, ఏమైనా లేబర్ కూడా నేను పనిచేసి బతకగలను. కానీ ఏం పని చేయనోడు సున్నితంగా పెరిగినటువంటి ఇదే ఫీల్డ్ నమ్ముకున్న ఎంతో మంది పూటకు లేకుండా రోడ్ల మీద ఫుట్పాత్ల మీద చచ్చిపోతున్నారు. చాలా మంది డైరెక్టర్ డిపార్ట్మెంట్లు, చాలా మంది ప్రొడ్యూసర్ సినిమా చేసి రిలీజ్ చేయలేక చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. నేను ఒక సమస్య గురించి నేను మాట్లాడాను తప్ప నేను పర్సనల్ గా ఎవరి గురించి మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాను ఎవరి గురించి నాకు అది అవసరం కూడా లేదు పర్సనల్ గా మాట్లాడు. కానీ ఒక సమస్య గురించి మాట్లాడితే ఎన్ని కేసులు వేస్తారు బ్రదర్? ఎన్ని కేసులు వేస్తారు? ఇదే కేసులో ఇండస్ట్రీలో ఒక పెద్ద ఆయన మీద వేయండి చూస్తా, మీకు దమ్ముంటే. ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో మీద వేయండి, ఒక పెద్ద ప్రొడ్యూసర్ మీద కేసులు వేయండి. నేను ఒక సమస్య గురించి మాట్లాడితే అక్కడికక్కడే నోరు కట్టేసారు ఎందుకు? నేను ఏమడిగాను? ఎవరు సొమ్ము తిన్నానా, లేకపోతే నేను దొంగతనం చేశానా? దొంగ నా కొడుకులు ఇండియా విజయమాల్య లాంటి వాళ్ళు ఇండియా సొమ్ము మొత్తం తీసుకున్న పోయిన కొడుకులు ఆరామ్సే పబ్బుల్లో పార్కుల్లో మంచి ఎంజాయ్ చేస్తారు. దొంగ కొడుకులు ఇండియాను మొత్తం నాశనం చేసింది. నేను ఒక సమస్య గురించి 10 మంది పొట్ట గురించి నేను కొట్లాడితే నన్ను ఎలిగేషన్ వేసి క్లోజ్ చేసారు. అది ఎంత బాధ ఉంటుందో తెలుసా అసలు? కానీ ఇలానే కదా ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు కూడా ముందుకు వస్తలేరు బ్రదర్. ఈ సమాజం అనేది పొల్యూషన్ అయిపోయింది బ్రదర్, మొత్తం చెత్త అయిపోయింది. సమాజానికి కావాల్సింది ఏంటంటే అబద్ధం కావాలి, అబద్ధం చెప్పి బతికేటోడు కావాలి, నమ్మించి మోసం చేసే వ్యక్తులు కావాలి, నమ్మించి గొంతులు కోసేటోడే నమ్ముతుంది సమాజం. నిజాయితీగా ఉన్నోడు ఎప్పుడైనా నోరు ఎక్కువ ఉంటుంది. నిజాయితీగా బతుకుతున్న ప్రతి ఒక్కడి ఎవరికైనా సమాజంలో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా నిజాయితీగా బతికే వాళ్ళకు నోరు టంగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, వాయిస్ ఎక్కువ ఉంటుంది. తప్పు చేసేవాడే తల దించుకుంటాడు, వాడి లోపల భయం ఉంటుంది. అరే నేనేమైనా మాట్లాడినా కదా, నేను ఇప్పుడు రోజు చేస్తే గతంలో నేను కూడా కొన్ని పాత పనులు చేసే కదా అనుకుంటాడు. చేయనోడికి ఎందుకు భయపడేది చెప్పండి? ఓకే. కానీ ఇంత అనుభవించారు ఒక 6 years లో ఒక మంచి చేయబోయి 100%. కానీ ఇలాంటి వాళ్ళు అంటే మీరంటే బయటికి వచ్చారు తెలుసు, కానీ ఇలా లోపల ఇంకా ఎంతమంది? చాలా మంది ఉన్నారు బ్రదర్. ఇక్కడ నాకు బాధేసింది ఏంటి బ్రదర్ అంటే, ఒక నోరుని కట్టేసి కేసుల చుట్టూ తిప్పేసి నేను ఒక సామాన్యుని, నేను ఏదో 100 కోట్ల ఆస్తున్నోని కాదు. నేను ఎలా అంటే ఇండస్ట్రీని నమ్ముకొని 2006 నుంచి బయట ఏం జాబ్ చేసుకోలేక వ్యాపారాలు చేసుకోలేక సినిమాని ఒక మోజులో పడి పిచ్చోల్లా సినిమాని నమ్ముకునే బతుకుతాం. చచ్చేంత వరకు దీంట్లోకి అయితే వెళ్ళను, చచ్చిపోయినా దీంట్లోనే, బతికినా దీంట్లోనే. జీవితం మొత్తంలో ఒకప్పుడు నేను ఒక సినిమా డైరెక్టర్ చేసి చచ్చిపోతే చాలా అనుకున్నాను. ఈ రోజు నాకేంటంటే ఒక సినిమా కంపెనీ చేసి సినిమా కంపెనీ పెట్టి చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే ఒక సినిమాకు డైరెక్టర్ గా చేసి నేను చచ్చిపోతే చాలా నా జీవితం ధన్యమైపోయింది వల్ల అనుకునేవాడిని. కానీ ఈ రోజు ఒక సినిమా కంపెనీ లాంచ్ చేయాలి అనే ఒక ఆప్షన్ లో ఉన్నాను. వెరీ సూన్ ఒక ఆడియో కంపెనీ లాంచ్ చేస్తున్నాం, ఒక ఓటీటీ కంపెనీ లాంచ్ చేస్తున్నాం. ఒక చిన్న సినిమాలో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ కు కొంతమంది మీలాంటి మీడియా సపోర్ట్ అందరితో కలిసి ఒక చిన్న సినిమాలను బతికించడం కోసం ఒక యూనిటీ తయారు చేస్తున్నాం. అంటే ఇందులో నా స్వార్థంగా ఏది లేదు. ఇప్పటికైనా కొంతమంది ప్రముఖులు కావచ్చు, యాజ్ ఎ ప్రొడ్యూసర్స్, యాజ్ డైరెక్టర్స్, యాజ్ సీనియర్ యాక్టర్స్ అందరికీ ఐఎమ్ రిక్వెస్ట్ ఫర్ యూ ఆల్ పీపుల్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఏంటంటే నా పర్సనల్ వ్యక్తిత్వం కోసం నేను ఎక్కడ మాట్లాడట్లేదు, నా పర్సనల్ గా నేను బతకడం కోసం నేను ఎవరితో మాట్లాడలేదు. ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్ల గురించి, కొంతమంది యాక్టర్ల గురించి, కొంతమంది గురించి, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎక్కడైతే డిగ్రేడ్ అవుతారో, వాళ్ళని ఎక్కడైతే ఇబ్బందులో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడి దాంట్లో నేను ఇరుక్కుని కేసులలో ఇరుక్కునే నాకు చాలా ఉన్నాయి. నాకు సంబంధం లేని దాంట్లో నేను కేసులలో ఇరుక్కున్నా. మళ్ళీ ఈ దానితో మళ్ళీ ఇప్పుడు ప్రశ్నిస్తారా, మళ్ళీ ఏమైనా కామ్ అవుతారా? భయ చచ్చిపోయేంత వరకు డెఫినెట్లీ నా వాయిస్ రేజ్ అవుతుంది, భయ రేజ్ అవుతానే ఉంటుంది 100%. కానీ డెఫినెట్లీ ఏంటంటే నా ఒంట్లో ఉన్నదే ఒక నిజమనే ఒక దాంతో నేను బతుకుతున్నప్పుడు నేను ఎలా ఒప్పుకోను. నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, బయట ఎవరన్నా వెళ్తుంటే ఏదైనా సమస్యల పైన ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూ వేస్తే నేను డెఫినెట్గా మాట్లాడతాను. ఓకే.